ఓం సాయిరామ్. ఒక ఊరిలో మీ అబ్బాయిని మాకు ఇచ్చేస్తే 5,00,000 రూపాయలు ఇస్తాము అని ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు బేరం పెట్టారు. ఆ తండ్రి ఒప్పుకోలేదు. ఆ తండ్రి ముందు 5,00,000 ఇస్తాము ఉన్నాయి, కానీ ఆ తండ్రి కళ్ళ ముందు తన కొడుకు భవిష్యత్తు ఉంది. నా కొడుకుని ఇవ్వను, నా కొడుకు చదువుకుంటాడు అని చెబుతారు. మరి తన కొడుకు ఎత్తు 3 అడుగులు భుజాల మీదకు ఎక్కించుకొని స్కూల్కి తీసుకువెళ్ళేవారు. తన కొడుకుని స్కూల్లో ఎన్నో చిత్కారాలు, ఎన్నో అవమానాలు కూడా పడతారు. ఆయనే గణేష్ బరయ్య. డాక్టర్ కావాలి అన్నది ఈ గణేష్ బరయ్య కల అన్నమాట. 2018లో నీట్ రాశారు. అందులో ఉత్తీర్ణత సాధించారు. కానీ అతను శారీరక ఎత్తు అడ్డంకిగా మారింది. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అతనికి తగ్గ ఫలితం అనేది లభించలేదు. మరలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు చెప్తుంది, ఎవరైనా చదువుకోవాలని అనుకుంటే శారీరక స్థితి అడ్డంకిగా మారకూడదు అని. అలా అతను ఎంబీబీఎస్ సీట్ని సాధించారు. కాలేజీలో ఎంతోమంది సహాయం చేయగా ఆయన ఎంతో సంకల్పంతో చదువుకుని 2025లో డాక్టర్ అయ్యారు. ఒకప్పుడు 5,00,000 రూపాయలు ఇస్తాము, నీ కొడుకును మాకు ఇచ్చేస్తారా అని సర్కస్ కంపెనీ వాళ్ళు అడిగితే ఇప్పుడు మరి ఆయన డాక్టర్ అయ్యారు. ఒకప్పుడు ఈయన్ని అందరూ ఎగతాళి చేసేవారు. అప్పుడు ఈయన దగ్గరకు వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని చూపించుకుంటున్నారు. మరి వాళ్ళే అప్పుడు అన్నవాళ్ళే, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నీ గురించి నువ్వు నిర్ణయం తీసుకుంటావా? నీ గురించి ఎవరో నిర్ణయిస్తే దాన్నే పట్టుకుని నువ్వు ఆగిపోతావా? అది మనమే నిర్ణయించుకోవాలి. మరి ఆ రోజునే వాళ్ళ తండ్రి సర్కస్ కంపెనీకి ఇచ్చేస్తే నాకు డబ్బులు వస్తాయి అని చెప్పి ఆ తండ్రి ఆలోచిస్తే ఈరోజు ఆయన అంత పెద్ద డాక్టర్ అవుతారా? ఎప్పుడైనా సరే నవ్విన నాపచేను పండుతుంది అన్నట్లుగా మరి ఆ రోజు ఎగతాళి చేసిన వారే ఈరోజు క్యూ లైన్లో ఆయన దగ్గర ట్రీట్మెంట్ కోసం నిలబడుతున్నారు. మరి ఇదంతా దైవ సంకల్పం కాదా? మరి బాబాగారు ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడకు, ప్రతి ఒక్కరిలోని దైవత్వాన్ని చూడు అని పదే పదే ఎందుకు మనకు చెబుతూ ఉంటారో మనందరం అర్థం చేసుకోవాలి. ఎవరిని కూడా చీత్కరంగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు ప్రతిభ అనేది ఉంటుందండి. దాన్ని గుర్తించాలే తప్ప దాన్ని ఎగతాళి చేయకోకూడదు. సర్వే జనా సుఖినో భవంతు.